రేపు శనివారం రోజున మర్చిపోకుండా ఇది ఒకటి వేసి దీపం పెట్టండి. మీ సుడి తిరిగి మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ కోరికలు తీరిపోయి మీరేంటంటే గనక వెంకటేశ్వర స్వామి అనుగ్రహాన్ని కూడా పొందుతారనమాట. కాబట్టి మర్చిపోకుండా ఈ విధంగా దీపారాధన చేయండి. శనివారం రోజున ఏంటంటేనండి ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకోండి. ఎవరికైతే శని బాధలు అధికంగా ఉంటాయో అలాంటి వాళ్ళు ఏంటంటే స్నానం చేసే నీటిలో కొంచెం అంత పసుపుని కలుపుకొని స్నానం చేయండి. అంటే స్నానం చేసే నీటిలో చిటికెడంత పసుపుని కలుపుకొని స్నానం చేయటం వల్ల శని బాధలన్నీ కూడా పోతాయి, మంచి ఫలితాలు కూడా ఉంటాయన్నమాట. ఆ తర్వాత మీరు ఇంటిని వాకిలిని శుభ్రం చేసుకుని స్నానం చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని క్లీన్ చేసుకుని మీ దగ్గర ఉండే పుష్పాలతో అలంకరణ చేసుకోండి. ఆ తర్వాత ఏంటంటే గనక తులసి దళాలను సమర్పించండి. అలా సమర్పించిన తర్వాత దీపం పెడతారు కదా, అయితే దీపం పెట్టేటప్పుడు గుర్తు పెట్టుకోండి, పిండి దీపం పెడితే చాలా మంచిదండి. పిండి దీపం పెట్టడం వల్ల ఏంటంటే గనక అద్భుతాలు జరుగుతాయి, మన కోరికలు తీరుతాయి. అయితే బియ్య పిండిని తీసుకుని అందులో మీరు కొంచెమంతా పసుపుని అంటే చిటికెడు పసుపుని వేసేసి కొంచెం చందనం పౌడర్ ఉంటుంది కదా, గంధం పౌడరు, అది కూడా చిటికెడు వేసేసి చక్కగా పిండిని ఒక ముద్దలాగా చేసుకుని దాన్ని ప్రమిదలాగా చేసుకుని అందులో ఆవునేతిని కానీ నువ్వుల నూనెను కానీ పోసేసి దీపారాధన చెయ్యండి. ఏకవత్తితో దీపం పెట్టకూడదు, 2 వత్తులను కలిపి ఒకటిగా చేసేసి దీపారాధన చేసి ఆ దీపంలో ఒక యాలక్కాయని తీసుకుని చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పుకుని మీ కోరిక ఏదైతే ఉంటుందో అది చెప్పుకొని దీపంలో వేసి వెలిగించి ఆ అనంతరం ఏంటంటే దీపం కొండెక్కిన తర్వాత ఆ యాలక్కాయని తీసేసి ఒక చెట్టు మొదట్లో పడేయండి. ఈ విధంగా చేయటం వల్ల ఖచ్చితంగా కోరిక ఎటువంటిదైనా సరేనండి తీరుతుంది, వెంకటేశ్వర స్వామి అనుగ్రహం కలుగుతుంది. 1కి 2 సార్లు చేయండి, మీరే ఫలితాన్ని చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోవటం అనేది కూడా జరుగుతుంది.